నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ పోర్టుకి సంబంధించిన అక్రమాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఇదే విషయంలో ద్వారంపూడి బ్రదర్స్ హస్తం ఉందని, వారితోనే ఈ అక్రమాలన్నీ జరిగాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ సోషల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ కాకినాడ పోర్ట్ విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది సార్. మరి ఇదే విషయంలో ద్వారంపూడి బ్రదర్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే, భారతదేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అత్యధికంగా గతంలో వరి పండించేది బెంగాల్ ఉండేది. ఆ తర్వాత ఆ స్థానాన్ని రెండో ప్లేస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అత్యధికంగా వరి పండేది తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ వరి అధికంగా పండియటం వల్ల ఆ పండిన పంటని అమ్ముకోవాలంటే ఈ రైస్ మిల్లర్లు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అధిక ఉత్పత్తి ఉంది కాబట్టి. ఈ తరుణంలో ఏంటంటే ఒక పథకం ఉంది మనకి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకి ఆహారం అందించాలని చెప్పి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయడం స్టార్ట్ చేసినాయి. అటు ఉత్తర భారతదేశంలో అయితే గోధులు, దక్షిణ భారతదేశంలో అయితే మనకి బియ్యం పంపిణీ జరుగుతుంది. పేదలకి ఆహార పంపిణీ, పౌష్టికాహార పంపిణీలో భాగంగా ఈ బియ్యం ఏం చేశారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో కొంత బరాయిస్తూ పేద ప్రజలకు అందించేటటువంటి బియ్యం. ఓకే సార్. ఈ బియ్యం ఏం చేశారంటే 25% తింటున్నారు, 75% తింటం లేదు. ఇది ఈ రైస్ మిల్లర్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఆసరాగా ఏర్పాటు జరిగింది. గడిచిన 3 సంవత్సరాల్లో మనకి 4 పోర్టుల నుంచి, ఒకటి గంగపట్నం, 2 కృష్ణపట్నం, 3 విశాఖపట్నం, 4 కాకినాడ పోర్టు. ఈ 4 పోర్టుల నుంచి దాదాపుగా మనకు ఓవరాల్గా తీసుకుంటే 2 కోట్ల టన్నుల పైబడిన బియ్యం ఎక్స్పోర్ట్ జరిగింది. దీంట్లో పీడిఎస్ రైస్ అంటాం కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ రైస్ వాటా ఎంత అది నిగ్గు తేల్చాల. అదేంటంటే ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారుడికి చేర్చే నాటికి ₹43.50 పడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు. కానీ అదే బియ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ₹10కి అమ్మేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ఆఫ్రికా వంటి దేశాల్లో ఈ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అక్కడ దాదాపుగా ₹75 నుంచి ₹100 దాకా అమ్ముతారు ఆఫ్రికా దేశాల్లో. దీనికి ఏం చేశారంటే ఈ అల్పాయుధానికి ₹10కి సేకరించడం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకోవటం, ఇది ఒక పక్కడబందీ వ్యూహంతో రాష్ట్రమంతా చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ని మేనేజ్మెంట్ చేయాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్మెంట్ చేయాలా. తర్వాత ఇక్కడ ప్రభుత్వం కొన్ని లోపాలు ఖచ్చితంగా అవుపడుతుండే. ప్రభుత్వ లోపాలు ఏం చేయాలంటే, ఏదైనా ఒక రైసు ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే చెక్కింగ్ ఉండాలి. ల్యాబ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని ఆ చెక్కింగ్ సిస్టమ్ లేదు. అంటే ప్రతి పోర్టు దగ్గర ల్యాబులు ఏర్పాటు చేయాలి. ల్యాబులు ఏర్పాటు చేసి ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టు ఓకే అంటేనే ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇచ్చేటట్టు ఒక మెకానిజాన్ని, టెక్నికల్ మెకానిజాన్ని కానీ పోర్టుల దగ్గర పెట్టుకోగలిగితే అది ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని ల్యాబ్ సర్టిఫికేటు, ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, దీంట్లో ఇదే ఉంది అనేటటువంటి ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల నా దృష్టికి వచ్చింది ఏంటంటే, అంతా పీడిఎస్ రైస్ ఉండవు. అంటే ఛత్తీస్గఢ్ కూడా అధికంగా పండిస్తుంది వరి, తెలంగాణ పండిస్తుంది, ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిందే. కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వాల్లో మేల్కొని దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రజల్లో తిన్నప్పుడు ఆ రైస్ మీరు ఎందుకు ఇవి సేకరించడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, దాని పొజిషన్లో మిల్లెట్లు కానీ ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా 1 కేజీ కూడా
కాదు. అప్పుడు మిల్లెట్లని ప్రభుత్వాలు ఇవాళ మిల్లెట్లు పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో జొన్నలు, కొర్రలు, రాగులు, సద్దలు, ఉలవలు ఇటువంటి మిల్లెట్ పంటలను కానీ రేషన్ షాపుల ద్వారా ఇయటం అది ఒక పద్ధతి. ఓకే సార్. 1 కిలో కూడా వేస్ట్ కావు. ఎందుకు వేస్ట్ కావంటే ఈ మిల్లెట్స్ పౌష్టిక ఆహారం అనే కాదు, ప్రతి గ్రామాల్లో కోళ్ళు ఉంటాయి. కోళ్ళు ఉత్పత్తి కూడా పెంచుకోటి ఆ కోడి మాంసం ఎంత అమ్ముతుండేది అందరికీ తెలుసు. రెండోది గ్రామాల్లో పశువులు ఉంటాయి. ఈ పశువులకి పాల ఉత్పత్తి పెరగడానికి సజ్జలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత మనకి ఈ షుగర్ వ్యాధిని దూరం చేసుకొని బలంగా ఉండాలా, ఆరోగ్య భారతను ఏర్పరచాలా అనుకున్నప్పుడు రాగుపిండి ఎవరు కూడా 1 కిలో కూడా అమ్మరు. అట్లా కొర్రలు ఉంటాయి. కొర్రలు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో కానీ అటు కడప జిల్లాలో కానీ బాగా పండిస్తారు కొర్రలు. ఆ రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒక్క రైస్ని ఎందుకు అందించాలా? ప్రజలు ఏది కోరుకుంటున్నారు? అమ్మ మీకు ఏది ఇస్తే ఉపయోగంగా ఉంటుందని గ్రామ సభలు పెట్టి తద్వారా అవి ప్రొడ్యూస్ చేయటం వల్ల ఉత్తమోత్తమ మార్గం అంటాను. అందువల్ల ఏంటంటే ఇదంతా ఏంటంటే ఈ పేదల దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని దీన్ని పోర్ట్లు కూడా ఏమైందంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కూడా దుర్మార్గం. పోర్ట్లన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి. ఎప్పుడైతే పోర్ట్లు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోర్ట్లు పోతాయో ఇటువంటి అనర్థాల కన్నిటికీ మూలాధారంగా ఏర్పడిపోతాయి. మీరు చెప్పినట్టుగానే నిన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్ట్ని అరబిందో సంస్థకి ఇచ్చారో అప్పటి నుంచి ఈ అక్రమాలు పెరిగాయి అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు 2 పాత్రలు పోషిస్తున్నారు. యాక్చువల్గా రాజకీయం అంటే ఏంటంటమ్మా, పాలిటిక్స్ అంటే ఏంటంటే ప్రజాసేవ. ఈ ప్రజాసేవ ముసుగులో పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా తయారైపోయారు. బడా వ్యాపారస్తులుగా తయారైపోయి రాజకీయాలన్నీ వ్యాపారాత్మకం చేశారు. తర్వాత ప్రజాస్వామ్యంలో కూడా ఏంటంటే ఎలక్షన్ వస్తే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 50 కోట్ల నుంచి దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టే నియోజకవర్గాలే ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడం కోసం ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే 100 కోట్లు ఆడ ఖర్చు పెట్టాడని తెలుస్తుంది. అంటే ఇక్కడ సమస్యని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ప్రజాసేవ అని చెప్పి వచ్చి రాజకీయ నాయకులు వ్యాపారం చేయకూడదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడు. అందువల్ల ఏంటంటే రాజకీయ నాయకుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమద్దంటే ట్యాక్స్లు ఎగ్గొడతాడు, అంటే భూములు కేటాయింపు చేసుకుంటాడు, తక్కువ ధరకు భూములు కొట్టేస్తాడు పేద ప్రజలు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ వ్యాపారస్తులందరూ రాజకీయ నాయకులుగా పరిమాణం చెందేసి అన్ని రంగాల్లో ఎక్కడ చిక్కింది అక్కడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని 100,000 ఎకరాలు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా నేను అంటుండేది ఏంటంటే అట్లీస్టు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రతి పోర్ట్లో మనకు ప్రభుత్వం పోయి రైడ్ చేయాలా, ప్రభుత్వం పోయి చెక్ చేయాలా అనుకున్నప్పుడు ఒక 25% వాటా అన్న ప్రభుత్వానికి ఉండాలి. ప్రతి పోర్ట్లో 100% ఏ పోర్టు ఎవరికి ఇవ్వకూడదు. రాష్ట్రానికి కూడా కొంత చెక్ చేసుకోవడానికి చెక్కింగ్ అండ్ బ్యాలెన్స్ ఏం పోతుందా వస్తుందని తెలియాలంటే ప్రతి పోర్టు కూడా తీరరేఖ ఎమ్మడి ఇప్పుడు ఇవాళ దుగ్గరాజపట్నం మొదలుకొని నౌపాడు దాకా మనం దాదాపు చాలా పోర్టులు పెట్టవచ్చు. ఈ పోర్టుల్లో ఏమి ఇంపోర్ట్ అవుతుంది, ఏమి ఎక్స్పోర్ట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ప్రభుత్వానికి కూడా పోర్టుల్లో వాటా ఉండాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నాదేళ్ల మనోహర్ గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే గతంలో ఉన్న డీలర్ వ్యవస్థను రద్దు చేసేసి దాదాపుగా 29,000 పైచిలుకులు డీలర్లు ఉండేవాళ్ళు. అంటే 29,000 మందికి ఉపాధి పోయినట్టే. దాని స్థానంలో ఏం చేశాడంటే వెహికల్స్ తెచ్చారు వీళ్ళు. ఆ వెహికల్ సంఖ్య కూడా మన దగ్గర ఉంది. ఆయన చెప్పిన సంఖ్య మినిస్టర్ గారు చెప్పింది. దీంట్లో దాదాపుగా ఆయన చెప్పిన దాంట్లో ఈ వెహికల్స్ వచ్చేసరికి ఓవరాల్గా వెహికల్స్ తీసుకుంటే డోర్ డెలివరీ అని ఒక ముసుగు పెట్టుకొని 9,260 వాహనాలు కొన్నారు. అంటే ఆటోలు కొన్నారు, దాని మీద బొమ్మ వేసుకున్నారు. తర్వాత ఆ డోర్ డెలివరీ వాహనాలు ఒక పకడ్బందీగా ప్లాన్ చేసే కొన్నారు. అది ప్రజల డబ్బే. ఆ డబ్బు దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి దగ్గరకే రేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టి వాడు ఎప్పుడో వారానికి 1 రోజు 2 రోజులు వస్తాడో
తర్వాత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్తారు, పశువుల కాడికి వెళ్తారు, ఊళ్ళో డీలర్ ఉంటే ఎప్పుడు పోయి అప్పుడు తెచ్చుకుంటాడు. కానీ ఇది ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని కొంత ఇచ్చేసి మిగతా ఆ వెహికల్లోనే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగింది. ఈ 1600 కోట్ల రూపాయలు దీని ఒక సెటప్ని ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాల్లో మార్పు రావాలి. మార్పు వచ్చేసి ప్రజలతో మమేకమైపోయి ప్రజల నుంచి మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యంలో రాజ్యాన్ని పరిపాలిస్తుండేది బ్యూరోక్రాట్లు ఉంటారు. ఈ బ్యూరోక్రాట్లు ఎవరు? ప్రధానంగా ఈ స్మగ్లింగ్ని అరికట్టాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. 2 దాని మీద చర్యలు తీసుకోవాలంటే జిల్లా మేజిస్ట్రేట్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులతో మిలాఖత్ అయిపోయి ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుంటూ ఉంటుంటే ఎక్కడో ఒక అడుగు వేశాడు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి అంటారు. కింద షిప్లో కూడా పోనీలేదు కదా, మా స్టెల్లా షిప్లో పోలేకపోయినాడు కదా. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే పరిశీలనకు వెళ్తే అసలు అనుమతించలేదు సార్, వాతావరణం అనుకూలించట్లేదు. అసలు ఇలా అధికారులను మనం ఎలా చూడాలి? అసలు అధికారులను చూసేది కదమ్మా, కొన్ని చట్టాలు ఉంటాయి, కేంద్ర జలాల్లోకి మనం పోవటానికి ఉండదు. అందువల్ల ఏంటంటే అది దానికి సంబంధించిన నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. అధికారులు పోనీలేదు అనేది కాదు. మనకి సముద్రం తీరరేఖ ఎంబడి మనకి అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోద్ది. తీరం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. మీకు తెలుసో లేదో కానీ సివిల్ పోలీసుల తరగా మెరైన్ పోలీసులు అని ఉంటారు. ప్రతి దిక్కడ తీరరేఖ ఎంబడి మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వాళ్ళు చూసుకోవాల్సింది అదంతా. అందువల్ల ఏంటంటే ఈ మెరైన్ పోలీసులు వ్యవస్థ పటిష్టం చేయాలా. రెండోది నేను అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ఈ పోర్టులు ఎంట్రన్స్లోనే, పోర్ట్లో కేంద్ర ప్రభుత్వం కిందకి పోయినా ఎంట్రన్స్లో స్టేట్ చెక్ పాయింట్ పెట్టేయచ్చు. ఓకే సార్. స్టేట్ చెక్ పోస్ట్ పెట్టేసి ప్రతి లారీని ఏముంది దాంట్లో ఇంపోర్ట్ చెక్ చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్కి ఉంది. సో మీరు చెక్ చేసి పర్మిషన్ ఇచ్చినాక లోపలికి మానేయండి. అంటే పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఒక చెక్ పోస్ట్ లాంటిది ఏర్పాటు చేసి ప్రతి ఎంట్రీకి ప్రతి ఎగ్జిట్కి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ఏముందో చెక్ చేయండి. ఒక నూతన మెకానిజాన్ని అన్ని పోర్టుల దగ్గర ఏర్పాటు చేయండి. ఏం పోతుంది ఏం వస్తుంది అంతా బయటకు వచ్చేస్తుంది కదా. టోటల్ చెక్కింగ్ పాయింట్ పెట్టండి. ప్రతి దిక్కడ ఒక ల్యాబ్ పెట్టండి. ఏం పదార్థం పోతుంది ఏమొస్తుంది. మన ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆయిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రతిదీ వస్తాయి కదా. చెక్ చేయండి. ఓకే దీంట్లో ఏమీ లేదు, ఈ ఎక్సలెంట్గా ఉందంటే ఆ చెక్కింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా తక్షణం ఏం చేయాలంటే పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకి ఇవాళ దుగ్గరాజపట్నం అనుకోండి, దాని తర్వాత కృష్ణపట్నం అనుకోండి, తర్వాత దాని పక్కన మీకు నిజాంపట్నం అనుకోండి, రామాయపట్నం అంటున్నాం, నిజాంపట్నం అంటున్నాం, మచిలీపట్నం అంటున్నాం, భీమునిపట్నం అంటున్నాం, గంగపట్నం, అంటే ఈ ప్రాంత తీరరేఖ పదాలంతా పట్టణాలు అంటారు. కాబట్టి నూతన విధి విధానాలకు కూడా ప్రభుత్వం రూపకల్పన చేసి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఒక టెస్టింగ్, ఏ వెహికల్ లోపలికి పోవాలన్నా బయటికి రావాలన్నా ఇక్కడి నుంచి ఎన్ఓసి సిస్టాన్ని ఒక సపరేట్ సిస్టాన్ని కానీ ఏర్పాటు చేయగలిగితే దీన్ని కట్టడి చేయటం సులువు అయిపోద్ది. అక్కడి నుంచి ఎన్ఓసి వస్తే కానీ ఇది బయటికి పోవటానికి లేదు. కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తీసుకొని అసలు మెటీరియల్ ఏం పోతుంది ఏం వస్తుంది దీన్ని ఆసరాగా చేసుకోవడం వల్ల ఈ అవినీతికి మూలాధారం అని నేను ప్రగాఢంగా నమ్ముతుంటా. ఇమ్మీడియట్గా ఏముందమ్మా, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే ఈవెన్ గంటల వ్యవధిలోనే ల్యాబ్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళ అప్రోచ్ అయితే వాళ్ళు అన్నికి సంబంధించిన ఎలక్ట్రికల్ ల్యాబ్ మొత్తం పెట్టేస్తారు. కొంతమందిని స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటే ఫుడ్ అండ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ ఐఐసిటి ఉంది మనకు హైదరాబాద్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, సిసిఎంబి ఉంది, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఆ ల్యాబ్ అంతా కూడా ఒక్కొక్క పోర్టు కాడ 10 కోట్లు మించి కాదు. నేను చెప్పింది అంతా కూడా ఇన్ని వందల వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు ఒక సపరేటు సెల్ ఏర్పాటు చేస్తే తప్ప ఈ అవినీతిని అరికట్టడం అనేది దాదాపు గడిచిన 3 ఏళ్లలో 48,533 కోట్లు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారంట. ఒక కాకినాడ పోర్టే ఎందుకు కేంద్ర బిందువైందంటే అక్కడ 1,31,00,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేశారంట. 1,31,00,000 టన్నులు.
మిగతా వాటిలో చూసుకుంటే గంగవరం పోర్టు నుంచేమో 2,20,000 టన్నులు, తర్వాత కృష్ణపట్నం పోర్టు నుంచి చూసాలకేమో 23,51,000 టన్నులు. కృష్ణపట్నం పోర్టు అంటే ప్రధానంగా నెల్లూరు రైస్ మిల్లు. తర్వాత విశాఖపట్నం చూసాలకి 38 లక్షల టన్నులు. ఒక కాకినాడ పోర్టు నుంచి ఏంటంటే 1,31,00,000 టన్నులు ఎక్స్పోర్ట్ జరిగిందంటే ఇక్కడ ఏదో మతలబ్ ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రెండోది ఏంటంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీకి యాక్ట్ కిందకు వస్తాయి. ఎసెన్షియల్ కమోడిటీలు సీజ్ చేసి పెట్టేదానికి కూడా ఉండదు. దానివల్ల ఏంటంటే దాని వాల్యూ ఆఫ్ మనీ కోర్టులో డిపాజిట్ కట్టేసి, ఇప్పుడు సపోజు ఎసెన్షియల్ కమోడిటీ ఉందనుకమ్మా, ఇన్ని టన్నులన్నీ మనకి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టాలంటే కోర్టును అప్రోచ్ అవుతాడు. అవి చెడిపోతాయి. పదార్థాలు కంపల్సరీ అవసరాలు కాబట్టి దానికి సంబంధించిన విలువ గల డబ్బు కోర్టులో డిపాజిట్ కట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఆ విధంగా పర్మిషన్ తెచ్చారు. మొన్న 640 మెట్రిక్ టన్నులు సీజ్ చేస్తే వాటిని ఏంటంటే దానికి సంబంధించినటువంటి విలువ డబ్బులు ఆడ కట్టేసి, ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసి వాటిలో పీడిఎస్ రైస్ ఉన్నాయని తెలిసిందనుకో, వాళ్ళకి ఏంటంటే ఫైన్ వేస్తారు, ఉరిశిక్షేం వేయరు. సో దాని వాల్యూ అమౌంట్ రికవరీ చేస్తారు. అంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అంటారు చూసావా. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆడుండే 28 కంపెనీల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఒకటి జరగాల, తర్వాత ఏసీబీ రైట్స్ చేయొచ్చు. యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది కదమ్మా మనకి స్టేట్లో. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసేదానికి ఆడుండే కంపెనీలు ఏదైతే 40 కంపెనీలు దాకా ఉంటాయి కాకినాడ పోర్టులో, ముందు ఏసీబీ రైట్స్ జరగండి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిపితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ లేరు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కానీ రైట్ కానీ చేయగలిగితే ఏసీబీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, తర్వాత జిఎస్టీ అధికారులు కూడా రైట్ చేయొచ్చు. అంటే వాళ్ళు బిల్లింగ్లు ఎక్కడి నుంచి పోతున్నాయా, ఎంత పోతాయి, ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, ఇవన్నీ చెక్ చేసుకుంటే వీటన్నిటికీ త్వరితగతిన అధికారులు కానీ రంగంలో కానీ దిగితే ఈ మాఫియాకు మొత్తాన్ని అడ్డుకట్టేయచ్చు. ఈ మాఫియాను మొత్తం కూడా ఎత్తి జైల్లో వేయచ్చు. అందువల్ల ఏంటంటే కాకినాడ తీరంగా ఇది లక్షల కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవం. దీన్ని పట్టుకొని నిగ్గిదేల్చాల్సినటువంటి పరిస్థితి ఎవరున్నా సరే చట్టబద్ధంగా శిక్షించాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.